డిస్కస్ చేద్దాం. నాగేంద్ర కుమార్ గారు, నాగేంద్ర, మీ ఒపీనియన్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? ఎందుకంటే టికెట్ల మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, టికెట్ల రేట్లు పెంచిన ప్రతిసారి కూడా ఈ డిస్కషన్ వస్తుంది. అంటే సామాన్యులకి సినిమా దూరం చేస్తున్నారు, ఇలా అయితే కొన్ని రోజులకి థియేటర్లకు రారు, ఇంత ధరలు పెడితే అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. లేదు, రేట్లు పెంచడం కూడా మంచిదే సినిమా ఇండస్ట్రీకి అనేది ఇంకో ఒపీనియన్ నడుస్తుంది. అసలు మీ ఒపీనియన్ ఏంటి, ఏది మంచిది అంటారు? అసలు మీరు ఎత్తుకున్న టాపిక్ రాంగ్ టాపిక్, టు బి విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ ఫర్ జీటీవీ. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమాకి టికెట్లు పెంచుకోవాలి, ఏ సినిమాకి టికెట్లు పెంచకూడదు, ఏ సినిమాకి టికెట్లు పెంచమని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయొచ్చు అన్నది ఆ సినిమా తాలూకు బడ్జెట్స్ వాటి స్టామినాల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఆ మధ్య రోజుల్లో కేజీఎఫ్ కి టికెట్ రేట్లు పెంచారు ఇక్కడ తెలంగాణలో. తర్వాత ఇమ్మీడియట్ గా ఒక చిన్న సినిమాకి కూడా వాళ్ళు రేట్లు పెంచితే ఆ సినిమా మటాష్ అయిపోయింది రేట్లు పెంచగానే. ఇప్పుడు ఏ సినిమాకి పెంచాలో ఏ సినిమాకి పెంచకూడదో ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఆ మోరల్ ని లాస్ట్ టర్మ్ ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పూర్తిగా తొంగలో తొక్కి లేనిపోని జీవోలు రాత్రికి రాత్రి పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు వాటి మీద వాటిని ఎక్కించడం. అఖండ లాంటి సినిమా కూడా మామూలు రేట్లు ఆడి పెద్ద హిట్ అయింది. ఆ సినిమా పెద్ద టికెట్లు పెంచడానికి అవకాశం కుదరలేదు, వాళ్ళు అడగలేదు కూడా ప్రభుత్వం దగ్గర. పుష్ప కూడా అంతే. ఎందుకంటే అసలు బేసిక్ గా లాస్ట్ గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీని ఒక స్టార్ట్అప్ కంపెనీ కన్నా కూడా దారుణంగా ట్రీట్ చేసింది. సినిమా ఇండస్ట్రీ అనేది ఏజ్ ఓల్డ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు వాళ్ళు టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫేస్ చేస్తున్న గడ్డు పరిస్థితులను కనుక ఎవరైనా సమీక్షిస్తే మొట్టమొదటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చాయి 35mm. తర్వాత బ్లాక్ అండ్ వైట్ వెళ్ళిపోయి గావా కలర్ వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఇండస్ట్రీ అంతా దెబ్బతింది. గావా కలర్ వచ్చాక ఈస్ట్మన్ కలర్ వచ్చింది. ఆ గావా కలర్ ఇండస్ట్రీ దెబ్బతింది. ఈస్ట్మన్ కలర్ వచ్చిన తర్వాత 35mm నుంచి 70mm వెళ్ళింది సినిమా. 35mm ఇండస్ట్రీ, దాని మీద పనిచేసిన కార్మికులు, దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వేస్ట్ అయిపోయింది. తర్వాత 70mm నుంచి సినిమా స్కోప్ అన్నారు. వీటన్నిటినీ కూడా సినిమా ఇండస్ట్రీ గానీ సదరు నిర్మాతలు, సినిమాల ఆయా కాల పట్టికల్లో సినిమాలు తీసిన నిర్మాతలు అందరూ కూడా ఈ కష్ట సుఖాలన్నింటినీ కూడా భరించి అనుభవించి సినిమా ఇండస్ట్రీ ఇన్నాళ్లు కొనసాగడానికి కారణభూతులయ్యారు. ఈ రోజున సినిమా పెంచడానికి, సినిమా టికెట్లు పెంచడానికి అక్కడికి వెళ్లి ప్రభుత్వాన్ని అడగడానికి ఎవరు అడగలరు? ఒక అశ్విని దత్ గారు లాంటి ఒక పెద్ద భారీ చిత్రాల నిర్మాత ఈ సినిమా ఇండస్ట్రీకి భారీ చిత్రాలని మిడివల్ టైమ్స్ లాంటి విద్యా సంస్థలు నిర్మించిన తర్వాత దరిమిల ఆ టేస్ట్ ని చూపించిన వాళ్ళు జగదేకుడి అతలోక సుందర సినిమాతో చాలా హైయెస్ట్ బడ్జెట్, బ్రహ్మాండమైన సెట్లు, ఆ కాస్టింగ్ అవన్నీ చేసింది అశ్విని దత్ గారు. మళ్ళీ ఆయనే ఇలాంటి సినిమాని ఇప్పుడు పూనుకుని 600, 700 దానికి ఇంకా లెక్కలు డొక్కలు కూడా తేలేదు ఎంత ఖర్చు పెట్టారో. వాళ్ళు సినిమా బాగుండడం కోసం అశ్విని దత్ గారు ఆనవాయితీ మహానటి సినిమాకి కూడా వాళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు సినిమాని. వాళ్ళు సినిమా బాగా తీశారు కాబట్టి ఆ ఓల్డ్ సెట్లు, వింటేజ్ ఎఫెక్ట్ పట్టుకొచ్చారు కాబట్టి ఆ సినిమా గట్టిగా నిలబెట్టి ఆడియన్స్ ని రప్పించింది. ఈ రోజున ఈ సినిమా కూడా మారుతున్న ట్రెండ్స్ ప్రకారం పాన్ ఇండియా సినిమాకి వెళ్ళినప్పుడు కథలు, వాటి తాలూకా క్రమానుక్రమణిక అన్ని మారిపోయిన ధర్మిల ఇప్పుడు నాగేశ్వన్ గారు తీసుకున్న సబ్జెక్ట్ ఏదంటే అవతల మైథాలజీ నుంచి టుమారో ఫ్యూచర్ ఫ్యాంటసీ వరకు మధ్యలో సైన్స్, టెక్నాలజీ ఇన్నిటి మీద ఆధారపడి వాళ్ళు భయంకరమైన బడ్జెట్లు దాని మీద పెట్టి తీసినప్పుడు వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్లి, పైగా ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారి ద్వారా సినిమా ఒక పార్టీ స్థాపన అయిన తెలుగుదేశం ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ తాలూకు కష్ట నష్టాలన్నీ కూడా ఆ పార్టీ మొదటి నుంచి చూస్తున్నది. వెన్నుకాసింది. చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీకి వెన్నుకాసిన ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి వచ్చారు. ఒక ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా సినిమా ఇండస్ట్రీ వెన్ను విరగొట్టడానికి ప్రయత్నించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో తప్పుడు మాటలు కాదు. చిట్టిబాబు గారు మీరు మాట్లాడకండి. చిట్టిబాబు గారు మాట్లాడకండి. మీరు మాట్లాడకండి. ఈ విషయాలు మీరు మాట్లాడకండి. చంద్రబాబు గారి వల్ల నేను ముఖ్యమంత్రి గురించి మాట్లాడలేదు. చిట్టిబాబు గారు నేను
చిట్టిబాబు గారు ప్లీజ్ ఒక్క నిమిషం మధ్యలో ఇంటరప్షన్ వద్దు. 100% సినిమా మీ వెర్షన్ వచ్చినప్పుడు మీరు చెప్తారు కదా, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇందాక ఏం మాట్లాడారు బెనిఫిట్స్ చిట్టిబాబు గారు ప్లీజ్ రైట్ ఓకే నాగేంద్ర కుమార్ గారు ఎన్నాళ్ళు బట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. నేను కూడా 40 ఏళ్ళగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న జర్నలిస్ట్ ని. నాకు మీరు చెప్పకండి, మీరు తప్పు మాట అది, తప్పు మాట అది. ఒక్క నిమిషం ఇద్దరు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం అర్థవంతంగా డిస్కస్ చేద్దాం ఆడియో చూస్తున్నారు. ప్లీజ్ చిట్టిబాబు గారు ప్లీజ్ జగన్